అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెలి పార్ట్ 10. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, ఇప్పుడిదంతా అవసరమా పిన్ని అని అభి అడగడంతో, చాలా అవసరం. ఎందుకంటే భార్యాభర్తల జీవితంలో అనురాగం పండేది ఇటువంటి చిన్న చిన్న విషయాల నుండే. కాబట్టి ఇంకేం మాట్లాడకుండా శ్రావణికి తినిపించు ముందు అని చెప్పింది నాగమణి. ఆవిడ అంత గట్టిగా పట్టుబట్టడంతో ఏంటిదంతా అన్నట్టు తండ్రి వైపు చూసి చిరాకుగా పాయసం స్పూన్తో తీసి శ్రావణి నోటి ముందు పెట్టాడు ఎటువైపో చూస్తూ. అతని వైపు చూసిన ఆమెకి అతని కళ్ళల్లో తనంటే ఉన్న అయిష్టత స్పష్టంగా కనబడడంతో మనసుకి బాధగా అనిపించింది. అయినా దానిని బయటకు కనపడనివ్వకుండా మౌనంగా పాయసం నోట్లోకి తీసుకొని తల వంచుకు కూర్చుంది. వెంటనే ఆ స్పూన్ పక్కన పడేసి ఆమె వైపు కోపంగా చూశాడు. అభి తినిపించడం అయిపోగానే శ్రావణి ఇప్పుడు నువ్వు తినిపించమ్మా అనడంతో మెల్లగా తల ఎత్తి స్పూన్ కోసం చూడగా ఎక్కడ ఆ స్పూన్తో తనకి తినిపిస్తుందోనని కావాలని దానిని కింద పడేసి సారీ పడిపోయింది అన్నాడు అభి. మరేం పర్లేదు అంటూ ఇంకో స్పూన్ శ్రావణి చేతికి ఇచ్చి తినిపించమని చెప్పింది నాగమణి. అభి అదంతా కావాలనే చేస్తున్నాడు అనేది శ్రావణికి శరత్చంద్రకి బాగా తెలుసు. కొంచెం పాయసం స్పూన్తో తీసి అభి పెదవుల దగ్గరికి పెట్టింది భయం భయంగా శ్రావణి. తనని చూపులతోనే కాల్చేస్తూ దానిలో చాలా కొద్దిగా నోట్లోకి తీసుకొని వెంటనే ప్లేట్లో భోజనం కలిపి కొంచెం తిని వెంటనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు అభి. దాంతో బాధగా మామగారి వైపు చూసింది శ్రావణి. ఆయన కళ్ళతోనే ధైర్యం చెప్పి తనని తినమని చెప్పడంతో కన్నీళ్లు తుడుచుకొని తను కూడా తినడం మొదలుపెట్టింది. అభికి ఇష్టమని ఉలవచారు తీసుకురావడానికి లోపలికి వెళ్ళిన నాగమణి బయటకు వచ్చి అక్కడ అభి లేకపోవడం చూసి, బావగారు అభి ఎక్కడా అని అడిగింది. వాడు తినేసి తన రూమ్కి వెళ్ళిపోయాడమ్మా, కాసేపట్లో బయలుదేరాలి కదా, రెస్ట్ తీసుకుంటున్నాడేమో. అయ్యో అవునా, వాడికి ఇష్టమని ఉలవచారు చేశాను, తినకుండానే వెళ్ళిపోయాడు అంది బాధగా. పర్లేదులే నాగమణి, వాటిని బాక్స్లో పోసి మా బ్యాగ్లో పెట్టు, ఇంటికి వెళ్ళిన తర్వాత తింటాళ్లే, నువ్వేం బాధపడకు అని చెప్పాడు శరత్చంద్ర. సరే అంటూ ఆ ప్యాకింగ్ పనులు కూడా చేసేసి అప్పటికి వాళ్ళు తినడం అయిపోవడంతో కోడలు వడ్డిస్తుంటే తను కూడా తినింది నాగమణి. అప్పటికే టైం 3 అవ్వగా కాసేపట్లో బయలుదేరడానికి లగేజ్ మొత్తం సర్దుకుంటూ ఉండగా ఆటోలో కొత్త సామాన్లు తీసుకొని అక్కడికి వచ్చాడు కొడుకుతో సహా జనార్దన్. బయట ఆటో హడావుడికి బయటికి వచ్చిన శంకర్రావు శరత్చంద్రలు జనార్దన్ని చూసి ఏమిట్రా ఇది అని అడిగారు. ఏమిటంటే మా అమ్మాయికి కొత్త కాపురానికి కావలసిన సామాన్లు అన్నాడు జనార్దన్. ఓ, ఇప్పుడు నువ్వు సామాన్లు ఇవ్వకపోతే మా ఇంట్లో లేవనుకుంటున్నావా అని అడిగాడు శరత్చంద్ర. అయ్యయ్యో అది కాదురా చంద్ర, ఆడపిల్లని కాపురానికి పంపేటప్పుడు ఇవన్నీ ఇవ్వడం సహజం కదా, కాకపోతే అందరికీ కొన్ని రోజుల తర్వాత ఇస్తారు, నా కూతురు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి నేను ఇప్పుడే ఇస్తున్నాను అని చెప్పాడు జనార్దన్. నీ ప్రేమ నాకు అర్థమైంది లేరా, నేను ఊరికే అన్నాను, కానీ వీటితో మాకు పని లేదు, మా ఇంట్లో చాలా ఉన్నాయి, వీటిని తీసుకెళ్ళి పెట్టడానికి నాకు 2 ఇళ్ళు లేవు, కాబట్టి తీసుకువచ్చిన దారినే వీటిని తీసుకొని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు శరత్చంద్ర. అదేంటి చంద్ర, ఇది మన ఆచారం, అవన్నీ పాతకాలం మాటలు, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడికి సమస్తం నేనెప్పుడో ఏర్పాటు చేసుకున్నాను, ఇప్పుడు కొత్తగా నా కోడలు తన తరపున ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు, పోనీ మా నాన్నగారి సంతోషం కోసమైనా తీసుకోండి అంకుల్ అన్నాడు సతీష్. మీ నాన్నగారి సంతోషం కోసం అయితే కూతుర్ని అల్లుండి సంతోషంగా ఉండమని ఆశీర్వదించమని చెప్పు చాలు, అంతకు మించి ఇంకేం అవసరం లేదు సతీష్ అన్నాడు శరత్చంద్ర. అవునన్నయ్య గారు, బంగారం లాంటి పిల్లను మా ఇంటి కోడల్ని చేశారు, అంతకు మించి మీ తరపున మాకు ఇంకేమీ అవసరం లేదు అని చెప్పింది శ్రావణితో కలిసి అప్పుడే బయటికి వచ్చిన నాగమణి. వాళ్ళు అంతగా చెప్తుండడంతో ఇంకేం మాట్లాడలేక సరే మీ ఇష్టం అంటూ సతీష్తో ఆటోని ఆ సామాన్లు తీసుకున్న షాప్కి పంపించేయమని చెప్పాడు జనార్దన్. వాళ్ల పిన్నికి తెలియకుండా తన కోసం ఏదో చేయాలని ఆరాటపడుతున్న తండ్రిని బాధతో కూడిన నవ్వుతో చూసింది శ్రావణి. కాసేపట్లో వెళ్ళిపోతున్న కూతురి గురించి మనసులో బాధగా ఉండడంతో తన దగ్గరికి వెళ్ళాడు జనార్దన్. వెనుకే సతీష్ కూడా రాగా, అమ్మ శ్రావణి, ఇక పుట్టినిళ్ళైనా మెట్టినిళ్ళైనా నీకు నీ ఇల్లే,
ఎందుకంటే నువ్విక్కడ కంటే అక్కడే సంతోషంగా ఉండగలవు కాబట్టి మామగారి మాటకి ఎదురు చెప్పకు. అల్లుడుగారు నొచ్చుకునేలా ప్రవర్తించకు. ఆయన లేకుండా ఎప్పుడూ ఒంటరిగా ఇక్కడికి రాకు అంటూ తల్లి చెప్పవలసిన కొన్ని పద్ధతులు కూతురికి తనే చెప్పాడు జనార్దన్. అన్నీ విని అలాగే అంటూ తల ఊపి ఆయన కాళ్ళకి దండం పెట్టింది శ్రావణి. కన్నీళ్లతో కూతుర్ని సంతోషంగా ఉండమని దీవించి పైకి లేపి గుండెలకు హత్తుకొని, ఇన్ని రోజులు నీ బాధలు చూస్తూ కూడా మూగవాడిగా ఉండిపోయిన ఈ పాపిష్టి తండ్రిని క్షమించమ్మా అంటూ ఏడ్చేశాడు జనార్దన్. అలా అనుకు నాన్న, నువ్వు నా తండ్రి కావడం నా అదృష్టం అంటూ ఆయన్ని పట్టుకొని ఏడ్చింది శ్రావణి. నాన్న, అక్కని వెళ్లే ముందు ఏడిపిస్తావేంటి? ఇలా అయితే తను అక్కడికి వెళ్ళి కూడా మన గురించి ఆలోచిస్తుంది అని తండ్రిని ఓదార్చి, అక్క, త్వరలో దసరా రాబోతోంది కదా, ఆ పండుగని మన ఊర్లో బాగా చేస్తారు కాబట్టి బావగారిని మామయ్య గారిని తీసుకొని పండగప్పుడు మన ఇంటికి రా, వాళ్ళకి మన పండగని చూపిద్దాం అని చెప్పాడు సతీష్. కన్నీళ్లతో అలాగే అంటూ తల తిప్పి తమ్ముడు తల నిమిరింది చిన్న నవ్వుతో. ఇంతలో లోపల నుండి డాడీ అంతా రెడీనా అంటూ బయటికి వచ్చాడు అభి. అభి కూడా బయటకు రావడంతో లగేజ్ అంతా కారులో పెట్టించాడు శంకర్. అల్లుడుగారు రావడం చూసి జనార్దన్ కళ్ళు తుడుచుకోగా అతని మాట వినబడగానే గుమ్మం నుండి పక్కకి తప్పుకొని నించుంది శ్రావణి. ఇంతలో అల్లుడికి కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న తండ్రిని ఆపి కళ్ళతోనే వద్దని చెప్పింది శ్రావణి. దాంతో ఆ పనిని విరమించుకొని లగేజ్ అంతా డిక్కీలో ఒక పక్కకి పెట్టిస్తున్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, చంద్ర, అమ్మాయి ఇప్పటి వరకు ఈ ఊరు దాటి బయటికి వెళ్ళింది లేదు. అలాంటిది ఇప్పుడు అంత పెద్ద మహానగరానికి రాబోతుంది. దాన్ని ఒక్కదాన్నే ఎక్కడికి పంపించకండి. తిరిగి తెలుసుకొని ఇంటికి రాగల తెలివైంది కాదు, అలాగే ధైర్యవంతురాలు కూడా కాదు. కాబట్టి నా బిడ్డని కాస్త కనిపెట్టుకొని ఉండు అంటూ స్నేహితుడికి అప్పచెప్పాడు కూతుర్ని జనార్దన్. రే, ఇక ఆపరా, నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ తనని నా కంటి పాపలా, నా కన్న కూతుర్లా చూసుకునే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండింకా అని స్నేహితుడికి ధైర్యం చెప్పాడు శరత్చంద్ర. నీ మీద నాకు నమ్మకం ఉందిరా, కాకపోతే కన్న ప్రాణం ఊరుకోక చెప్పిందే 10 సార్లు చెప్పి నిన్ను విసిగిస్తున్నాను, క్షమించు అంటూ చేతులు ఎత్తి దండం పెట్టాడు స్నేహితుడికి. రే, ఏంట్రా ఇది, నువ్వు మరీ చిన్నపిల్లోల్లా చేస్తున్నావు అంటూ తన భుజం మీద చేయి వేసి, తనని జాగ్రత్తగా చూసుకుంటాము, కావాలంటే ఈసారి ఈ ఊరు వచ్చేటప్పటికి తను ఎంత సంతోషంగా ఉంటుందో చూసి అప్పుడు మాట్లాడు అని చెప్పాడు. అప్పటికే నాగమణి శంకర్కి బాయ్ చెప్పి కారు దగ్గరకు వచ్చిన అభి, డాడీ ఇంక బయలుదేరండి అంటూ తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కొత్త కోడలికి జాగ్రత్తలు చెప్తూ నాగమణి తనని తీసుకువచ్చి కారులో కూర్చోబెట్టగా వెనక సీట్లో కూర్చున్నాడు శరత్చంద్ర. తల్లిలాంటి అక్క వెళ్ళిపోతుందనే బాధ ఓ పక్క, ఇక తనే తండ్రిని ఓదార్చాలనే బాధ్యత ఓ పక్క కాగా, కదిలిన కారు నుండి అక్కని చూస్తూ తండ్రి పక్కకి వచ్చి నిలబడి ఆయనని పట్టుకున్నాడు సతీష్. కన్నీళ్లతో వెళుతున్న కూతుర్నే చూస్తూ ఉండిపోయాడు జనార్దన్. దాంతో నాగమణి శంకర్ ఇద్దరూ కలిసి అతన్ని ఓదార్చి ఆయన కొంచెం స్థిమితపడిన తర్వాత అందరికీ కాఫీ ఇచ్చి మాటల్లో పెట్టారు జనార్దన్ని. ఇదిలా ఉండగా తనకి ఇష్టం లేకుండానే శ్రావణి పెళ్లి చేసి బెంగళూరు లాంటి మహానగరానికి స్వేచ్ఛగా పంపించేసిన భర్త మీద అగ్గి మీద గుగ్గిలమై అతను రావడమే గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా కూర్చొని ఉంది భ్రమరాంబ. తన ఇంట్లో తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇలాంటిది ఒకటి జరుగుతుంది అన్న ఊహ కూడా లేదామెకి ఇప్పటి వరకు. అలాంటిది 2 రోజులు తను ఇంట్లో లేకపోవడంతో భర్తకి అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాక ఆలోచిస్తూ ఇంట్లోవన్నీ పగలగొడుతూ తన కోపాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉంది భ్రమరాంబ. తనలా ఉండగానే కొంచెం పొద్దుపోయాక ఇంటికి వచ్చాడు జనార్దన్ కొడుకుతో కలిసి. అతను గుమ్మంలో ఉండగానే, అయ్యాయా నీ కూతురి ముచ్చట్లు, ఇప్పుడు ఇల్లు గుర్తుకొచ్చిందా నీకు, అదొక్కటే నీ కూతురా, నా పిల్లలు కాదా అంటూ విరుచుకుపడింది భర్త మీద. అయినా కూతురికి అంత గొప్ప సంబంధం తీసుకురావడానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టడానికి ఒక్కసారిగా నీ దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడివి? అంటే నాకు తెలియకుండా ఇన్ని సంవత్సరాలు నన్ను మోసం చేస్తూ దానికోసం డబ్బులు దాచావన్నమాట. అంతేలే, ఎంతైనా నీకు అదంటేనే ప్రేమ, నా పిల్లలంటే ఎప్పుడూ నీకు చిన్న చూపే అంటూ ఏడుపులు పెడబొప్పలు మొదలుపెట్టింది భ్రమరాంబ. నాకు చెప్పా పెట్టకుండా కూతురికి పెళ్లి చేసి పంపించేశావు, ఇప్పుడు హాయిగా ఉందా, నీ మనసు చల్లబడిందా? నీ దగ్గర ఉన్న డబ్బంతా దానికి అందించేసినట్టున్నావు, మరిప్పుడు నా పిల్లల్ని ఏం చేస్తావు? వాళ్ళ చదువులకి వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎక్కడి నుండి తెస్తావు?
నాకింత అన్యాయం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. నిన్ను నమ్మినందుకు నా బిడ్డల గొంతు కోసావు. దేవుడా, ఇంత అన్యాయం ఎలా చూస్తూ ఊరుకున్నావయ్యా అంటూ తల కొట్టుకుంటూ కావాలని గొడవను పెంచడానికి ప్రయత్నం చేసింది భ్రమరాంబ. కూతురికి ఒక చక్కని సంబంధం కుదిరింది, తన జీవితం ఒక దారి పట్టింది అన్న సంతోషంలో భ్రమరాంబ ఇవన్నీ చేస్తుంది అన్న ఆలోచన ముందు నుండే ఉండడంతో తన అరుపులని ఏడుపుని పెద్దగా పట్టించుకోలేదు జనార్దన్. ఎన్ని చేసినా, ఎంత వాగినా, ఎంత ఏడ్చినా జనార్దన్ నిమ్మకు నీరెత్తినట్టు ఉండి చుట్టుకుంటూ కూర్చోవడం చూసి మరింత కోపంతో చెలరేగిపోయింది భ్రమరాంబ. నీకు నేను నా పిల్లలు అంత పనికిరాని వాళ్ళం అయినప్పుడు ఇక మేం బ్రతకడం ఎందుకు? ఇప్పుడే ముగ్గురం కలిసి కట్టకట్టుకుని చస్తాం. నువ్వు నీ కూతురే ఊరేగండి. ఇదంతా అంటూ కొడుకుని తన వైపుకి లాక్కొని వంటింట్లోకి వెళ్ళి కిరోసిన్ తీసుకువచ్చి పిల్లల మీద పోయబోయింది ముందుగా. ఏయ్ ఆగు అంటూ లేచి వాళ్ళ దగ్గరకు వచ్చి, చస్తే నువ్వు చావు, నా పిల్లల్ని చంపడానికి నువ్వెవరివే అంటూ పిల్లలిద్దరినీ తన వైపు లాక్కున్నాడు జనార్దన్. అమ్మో అమ్మో, అంటే ఇప్పుడు నా పిల్లల్ని నాకు కాకుండా చేస్తున్నావా? ఇంకెందుకు నేను బ్రతకడం అంటూ ఎక్కడ నిజంగానే కిరోసిన్ పోసుకోవాల్సి వస్తుందోనని డబ్బాని పక్కన పడేసి ఏడుస్తూ కూర్చుంది భ్రమరాంబ. చూడు, నా పిల్లలు ముగ్గురు నాకు సమానమే. నువ్వు ఏడ్చినంత మాత్రాన, అరిచినంత మాత్రాన నీ మాటలు నిజమైపోవు. నేను ఏ ఒక్కరిని తక్కువగా చూడను. ఇన్ని రోజులు నీకు అడ్డుగా ఉంది అనుకుంటున్న నా కూతురు అనుకోకుండా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక నుండైనా నీ పిల్లల్ని, నీ సంసారాన్ని నువ్వు చూసుకొని సంతృప్తి పడు. అంతేకాని వెళ్ళిపోయిన నా బిడ్డ మీద పడి ఏడవకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జనార్దన్. కారు బయలుదేరిన దగ్గర నుండి గంభీరంగా ఉన్న అభిని, అలాగే మౌనంగా కూర్చొని ఫోన్ చూసుకుంటున్న మామగారిని చూస్తూ తను కూడా మౌనంగానే మిగిలిపోయింది శ్రావణి. ముఖ్యంగా అభి పక్కన కూర్చోవడంతో కదల్లేక మెదల్లేక తనకి ముళ్ళ మీద కూర్చున్నట్టుగానే ఉంది. అభి మాత్రం తన వైపు కూడా చూడకుండా విసుగ్గా ఉన్నా కూడా కాన్సంట్రేషన్ అంతా డ్రైవింగ్ మీదనే పెట్టాడు. కారు పల్లెటూరు దాటి హైవే ఎక్కగానే ఫోన్ చూసి చూసి విసుగు పుట్టిన శరత్ చంద్ర ఫోన్ పక్కన పెట్టి రేపటి నుండి కొడుకుని ఎలా మార్చాలా అని ఆలోచిస్తూ సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. హైవే కావడంతో స్పీడ్ పెంచి తను సీట్ బెల్ట్ పెట్టుకుంటూ పక్కన ఉన్న ఆమెను కూడా పెట్టుకోమని చెప్పాడు అభి. కానీ అతను ఏమంటున్నాడో అర్థం కాని శ్రావణి భయంగా అతని వైపు చూసింది. 2 నిమిషాలకి కూడా ఆమె నుండి ఏ మూమెంట్ లేకపోవడంతో తల తిప్పి సీట్ బెల్ట్ అంటూ తన మీద ఉన్న బెల్ట్ చూపించాడు. దాంతో ఆమెకి విషయం అయితే అర్థమైంది, కానీ ఆ బెల్ట్ ఎక్కడి నుండి తీయాలో ఎక్కడ ఉందో అర్థం కాక అది ఎక్కడ ఉందండి అని అడిగింది చిన్నగా. ఏంటి అంటూ కోపంగా చూసి పళ్ళు కొరుకుతూ వెనక నిద్రపోతున్న వాళ్ళ డాడీ డిస్టర్బ్ అవ్వకుండా స్లోగా కార్ సైడ్కి ఆపి, ఛ, ఏమీ తెలియకుండా ఎలా ఉంటారో అంటూ తల కొట్టుకొని తనే ఆమెకి సీట్ బెల్ట్ పెట్టి, ఇక్కడ కూర్చొని నిద్రపోకు, ఏంటి అర్థమైందా అంటూ మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు. అర్థమైంది అన్నట్టు తల తిప్పి ముందుకే చూస్తూ కూర్చుంది బిక్కమొహం వేసుకొని శ్రావణి. అలా అందే కానీ అరగంట కూడా గడవక ముందే కారులో ఉన్న ఏసీ చల్లదనానికి, అలాగే ముందు రోజు నిద్ర లేకపోవడంతో ఆమెకి కళ్ళు మెల్లమెల్లగా మూసుకోవడం మొదలుపెట్టాయి. అభి పరిస్థితి కూడా అదే కాగా మ్యూజిక్ ఆన్ చేశాడు నిద్ర నుండి డైవర్ట్ అవ్వడానికి. అభి పడుకోవద్దన్నాడని పూర్తిగా కళ్ళు మూయలేక, అలా అని పూర్తిగా తెరవలేక నిద్రావస్థలో ఉన్న శ్రావణి ఒక్కసారిగా కారులో వచ్చిన మ్యూజిక్ సౌండ్కి అదిరిపడింది సీట్లో. అదంతా అలవాటైన శరత్ చంద్ర మాత్రం హాయిగా నిద్రలో ఉండగా ఉలిక్కిపడిన ఆమె వైపు సీరియస్గా చూసి మళ్ళీ డ్రైవింగ్ మీద కాన్సంట్రేషన్ చేశాడు అభి. అలా రాత్రి 10 అయ్యేటప్పటికీ అటు నిద్రపోలేక ఇటు కళ్ళు తెరుచుకొని కూర్చోలేక చాలా అవస్థలు పడింది శ్రావణి. అప్పటికి 300 ప్రయాణం పూర్తవ్వగా భోజనానికి మంచి హోటల్ దగ్గర కారు ఆపాడు అభి. కారు ఆగగానే వచ్చేశామా అనుకుంటూ బలవంతంగా కళ్ళను తెరిచి చుట్టూ చూసింది శ్రావణి. కారు ఆపి వాళ్ళ డాడీని డిన్నర్ కోసం నిద్రలేపి అప్పటి వరకు డ్రైవింగ్లో ఉండడం వల్ల పట్టేసినట్టు ఉన్న బాడీని కారు దిగి స్ట్రెచ్ చేసుకున్నాడు అభి. విండో నుండి బయటికి చూస్తూ, అబ్బో చాలా దూరం వచ్చేసాము, నాకు అస్సలు మెలకువలేదు అంటూ, అమ్మ శ్రావణి నువ్వు కూడా దిగు అని తను కూడా కిందకి దిగాడు శరత్ చంద్ర.
వాళ్ళిద్దరూ దిగినా కూడా మళ్ళీ ఆ కారు నుండి ఎలా దిగాలో తెలియక వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోయింది అమాయకంగా శ్రావణి. అప్పటికే అభి హోటల్ లోపలికి వెళ్ళిపోతూ ఉండగా శ్రావణి దిగకపోవడంతో విషయం అర్థమై డోర్ ఓపెన్ చేసి దిగు తల్లి అన్నాడు ప్రేమగా. క్షమించండి మావయ్య, ఎలా దిగాలో తెలియలేదు, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అనింది వినయంగా తన సమస్య చెబుతూ. పర్లేదులేమ్మా, దీంట్లో ఇబ్బంది ఏముంది, పద లోపలికి వెళ్దాం అంటూ కార్ లాక్ చేసుకొని కోడలితో కలిసి లోపలికి వెళ్ళాడు శరత్చంద్ర. అప్పటికే అభి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ఒక టేబుల్ ముందు కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉండగా కొడుకు దగ్గరికి వెళ్ళిన శరత్చంద్ర, అమ్మాయి వాష్రూమ్కి వెళ్తుందేమో, తీసుకువెళ్ళబి అని చెప్పాడు. ఏంటి డాడీ, మీరేమంటున్నారు? ఇప్పుడు ఈవిడ గారిని నేను తీసుకువెళ్ళాలా వాష్రూమ్కి? నో వే అన్నాడు చిరాకుగా శ్రావణి వైపు చూస్తూ. వాష్రూమ్ అంటే అర్థం తెలియకపోయినా చదువుకుంటున్న చెల్లెలు తమ్ముడు అప్పుడప్పుడు మరుగుదొడ్డిని అలా అనడం తెలిసిన శ్రావణి వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారో అర్థమై, వద్దులే మావయ్య, నేను వెళ్ళి రాగలను, కానీ అది ఎక్కడ ఉందో నాకు తెలియదు అని చెప్పింది. కొడుకు మొండితనం బాగా తెలిసిన శరత్చంద్ర ఇక తనతో వాదించడంలో అర్థం లేదని అక్కడ కనిపించిన ఒక ఆడమనిషిని చూసి ఆమె అక్కడే పనిచేస్తుందని అర్థమై తన దగ్గరికి వెళ్ళి కోడల్ని వాష్రూమ్కి తీసుకువెళ్ళమని రిక్వెస్ట్ చేశాడు. అలాగే బాబుగారు, అమ్మాయి గారిని రమ్మనండి అని చెప్పింది ఆమె. దాంతో శ్రావణి దగ్గరికి వచ్చి ఆవిడతో పాటు వెళ్ళమ్మా అని చెప్పాడు శరత్చంద్ర. కూతురు లేకపోయినా కూతురిలా ఇలాంటి విషయాల్లో కూడా తనకు సహాయం చేస్తున్న మామగారి వైపు కృతజ్ఞతగా చూసి తల వంచుకొని ఆవిడతో పాటు అటువైపు వెళ్ళింది శ్రావణి. కోడలు వెళ్లడంతో తను కూడా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కొడుకు దగ్గర కూర్చొని, అభి, ఏంట్రా నీ ప్రవర్తన? నీ వల్ల తను ఎంత బాధపడుతుందో ఆలోచించావా? తనిప్పుడు నీ భార్యరా, నువ్వే తనని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి నువ్వే ఆమెని తీసేసినట్టు మాట్లాడితే తను ఇక ఎవరితో చెప్పుకోగలదు అని అడిగాడు కొడుకుని శరత్చంద్ర. భార్య? నేనేమి తనని ఇష్టపడి కావాలని పెళ్లి చేసుకోలేదు. సో తను నా భార్య అని బలవంతంగా నా మెడకు చుట్టాలని చూడకండి. తనని చూస్తేనే నాకు అసలు కంపరంగా ఉంటుంది. అలాంటిది తన కోసం ఇలాంటి పనులు నేను చేస్తానని మీరెలా అనుకున్నారు అని అడిగాడు ఆవేశంగా అభి. నువ్వు ఇష్టపడి చేసుకున్నా చేసుకోకపోయినా మీ ఇద్దరికి పెళ్లి జరిగింది అన్నది ఎంత నిజమో తాను ఇప్పుడు నీ భార్య అన్నది కూడా అంతే నిజం. కాబట్టి నీ లైఫ్లో ఉన్న ఆ అమ్మాయి కోసం నువ్వు భర్తగా ప్రతి బాధ్యతను తప్పకుండా నిర్వర్తించాల్సిందే. లేదంటే నీ ప్రవర్తన వల్ల ఆమె నలుగురిలో నవ్వుల పాలవ్వడం మాత్రమే కాదు, ఆమెతో పాటు నీ పరువు కూడా నవ్వుల పాలవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నీ భార్యని నలుగురిలో చిన్నచూపు చూస్తావో అదే అవకాశంగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా తనను చిన్నచూపు చూడడమే కాకుండా తనని ఏం చేసినా నువ్వు పట్టించుకోవు అనే ఉద్దేశంతో తన పట్ల చెడుగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకో అన్నాడు అసహనంగా శరత్చంద్ర. తనతో ఎవరు ఎలా ప్రవర్తిస్తే నాకేంటి డాడీ? నేనేమైనా తనకి బాడీ గార్డ్నా? లేదంటే నా పరువుకి తను ఏమైనా స్టాంప్ పేపరా గ్యారంటీ ఇవ్వడానికి అన్నాడు విసుగ్గా. నీకేమీ కాదురా, కానీ తనకేమైనా జరగరానిది జరిగిన రోజున నేను నువ్వు ఆ ఊరందరిలో తలెత్తుకోలేము. నేను తనని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను అని వాళ్ళందరికీ మాటిచ్చాను. మరి అందరి ముందు నా మాటే పోయినప్పుడు నా పరువు మర్యాద, మనిషిగా నా విలువ మాత్రమే పోవు, వాటితో పాటు నా ప్రాణాలు కూడా పోతాయి. చూడబి, నువ్వు తనని భార్యగా చూడకపోయినా పర్వాలేదు, కనీసం సాటి మనిషిగా ఒక ఆడపిల్లగా అయినా గుర్తించి బాధ్యతగా ఉంటే మంచిది. ఇంతకన్నా చదువుకున్న నీకు నేను చెప్పగలిగేది ఏమీ లేదు అని కోడలు రావడం చూసి ఆ విషయం గురించి మాట్లాడడం మానేశాడు శరత్చంద్ర. ఫేస్ వాష్ చేసుకొని తన ఓణితో తుడుచుకుంటూ వస్తున్న శ్రావణిని చూసి చిరాకుగా ఫేస్ పెట్టాడు అభి. రామ్మ అని కోడలికి తన పక్కన సీట్ చూపించి, ఏం తింటావు అని అడిగాడు ప్రేమగా శరత్చంద్ర. మొహమాటంగా నాకేమీ వద్దు మావయ్య అని చెప్పింది శ్రావణి. అదేంటమ్మా, రాత్రి టైంలో ఫుడ్ అస్సలు మిస్ చేయకూడదు, కాబట్టి నీకేం కావాలో చెప్పు, అదే ఆర్డర్ ఇస్తాను అని చెప్పాడు ఆయన. అయినా కూడా తను ఏం మాట్లాడకుండా అయోమయంగా చూడడం చూసి తనకిదంతా కొత్త అన్న విషయం అర్థమై, సరేలే నేనే ఏదో ఒకటి చెప్తాను అంటూ తనే తమ ఇద్దరికి కావలసిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు శరత్చంద్ర. ఇదంతా ఏం పట్టించుకోకుండా తను మాత్రం పుల్కా విత్ కాజు కర్రీ ఆర్డర్ ఇచ్చుకొని తినేసి వాళ్ళిద్దరికంటే ముందు బయటికి వెళ్ళి అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు అభి.
కోడలి కోసం నిదానంగా తింటూ తనకి కంపెనీ ఇచ్చిన శరత్ చంద్ర చివరిలో బిల్ కట్టి తీసుకువచ్చి కారులో కూర్చోపెట్టాడు శ్రావణిని. వాళ్ళిద్దరూ కారులో కూర్చోగానే తను కూడా వచ్చి కార్ స్టార్ట్ చేశాడు అభి. ఈసారి అభి చెప్పకుండానే బెల్ట్ కొంచెం బలంగా లాగి పెట్టుకోవాలి అని చూసింది, కానీ దానిని ఫిక్స్ చేయడం రాక మళ్ళీ అభి వైపు చూసింది భయంగా శ్రావణి. కానీ ఎన్నిసార్లు చెప్పినా తనకి రాదు అని అతనిలో కనిపిస్తున్న అసహనానికి బిక్కమొఖం వేసింది బాధగా. అది గమనించి ఇలా పెట్టాలమ్మా అంటూ తనకు బెల్ట్ ఎలా ఫిక్స్ చేయాలో చూపించాడు శరత్ చంద్ర. ఆ వెంటనే మ్యూజిక్ ఆన్ చేసి కార్ని ముందుకి దూకించాడు అభి. అప్పటికి కాసేపు నిద్రపోయి ఉండడంతో ఈసారి మామ కోడళ్ళిద్దరూ నిద్రపోలేదు. అలా అని మాట్లాడుకోలేదు కూడా. అర్ధరాత్రి దాటిన తర్వాత కారు తమ ఇంటిని చేరడంతో ముందుగా కారు దిగిన శరత్ చంద్ర గేట్ ఓపెన్ చేశాడు కారు లోపలికి వెళ్ళడానికి. నేరుగా కారు తీసుకెళ్లి పార్కింగ్లో ఆపి దిగు అన్నట్టు చూశాడు శ్రావణి వైపు అభి. అభి కోపానికి కంగారుగా ఈసారి తనే చేతికి దొరికింది లాగేగా డోర్ ఓపెన్ అవ్వడంతో హమ్మయ్య అనుకుంటూ దిగి మెల్లగా డోర్ వేసింది. చుట్టూ చీకటి వల్ల ఏమీ కనపడలేదు, కానీ తమ ఇల్లు మాత్రం చాలా పెద్దది అనుకుంటూ ఉండగా అప్పటికే లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన శరత్ చంద్ర కోడలి కోసం హారతి రెడీ చేసి అమ్మ శ్రావణి రామ్మ అని పిలవడంతో తన ఓణిని కంగారుగా నలిపేసుకుంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళింది తను. అభి లగేజ్ మొత్తం దింపేసి గుమ్మం దగ్గరికి తీసుకురాగా ఆగరా అని కొడుకు కూడా వచ్చిన తర్వాత ఇద్దరికీ కలిపి దిష్టి తీస్తూ మీ అత్తయ్య ఉంటే ఇంతకంటే ఘనంగా నీకు స్వాగతం పలికేదమ్మా, కానీ ఆవిడ వీడి చిన్నప్పుడే వెళ్ళిపోయింది. అప్పటి నుండి నా కొడుకుని అమ్మా నాన్న నేనే అయి పెంచాను, అందుకే ఇప్పుడు కూడా ఇది నేనే చేస్తున్నాను అంటూ ఇద్దరికీ కలిపి దిష్టి తీసి బయటకు తీసుకువెళ్ళి పారబోసి వచ్చాడు. శ్రావణి బ్యాగ్ తప్ప మిగిలినవన్నీ ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆ తర్వాత తన రూమ్కి వెళ్ళిపోయాడు అభి. తను వచ్చేటప్పటికీ కూడా గుమ్మం దగ్గరే ఉన్న కోడల్ని చూస్తూ పదమ్మ లోపలికి వెళ్దాం అంటూ శ్రావణి బ్యాగ్ తీసుకున్నాడు శరత్ చంద్ర. పర్లేదు మావయ్య నేను తీసుకువస్తాను అన్నా కూడా వద్దమ్మా నీకెందుకు, నేను తీసుకువస్తాను నువ్వు పద అనగా నడిరాత్రి వేళ కూడా పట్టపగలుగా వెలుగుతున్న లైట్స్ కాంతిలో తెల్లగా మెరిసిపోతున్న ఇంటి అందాన్ని ఆశ్చర్యంగా చూస్తూ కుడికాలు లోపలికి పెట్టి వెళ్ళింది శ్రావణి. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.